ఆత్మకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎంఏకే జిలానీ 16వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఎంఏకే జిలానీ పెద్ద కుమారుడు వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మోమిన్ మునీర్వాసా, ఆయన మనుమడు సోను ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఎంఏకే జిలానీ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘం మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ రషీద్ హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఏ రషీద్ మాట్లాడుతూ, దివంగత సర్పంచ్ ఎంఏకే జిలానీ ఆత్మకూరు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన వద్దకు వచ్చి విన్నవించేవారన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేవాడని గుర్తు చేశారు. అనంతరం దివంగత సర్పంచ్ జిలానీ కుమారుడు మోమిన్ మునీర్ మాట్లాడుతూ, ఆత్మకూరు ప్రజలు మా తండ్రి జిలానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఎంతగానో ఆదరిస్తున్నారని, ప్రజల రుణం తీర్చుకోలేమని స్పష్టం చేశారు. అనంతరం ఎస్ఆర్బీసీ కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏకే జిలానీతో అనుబంధం ఉన్న సీనియర్ నాయకులు, అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకుడు ఎంఏకే జిలానీ, స్వర్గీయ ఎంఏకే జిలానీ గారు ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అభిమానులకు, నాయకులు అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు స్వర్గీయ జిలానీ గారు భౌతికంగా మా మధ్య లేకపోయినా కానీ మన ఆశయాలు, మన స్ఫూర్తితో మనమంతా ముందుకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఆశీస్సులు, మా భగవంతుని దయాకృప మన మీద ఉంది, మనల్ని ముందుకు నడిపాలని కోరుకుంటూ అందరినీ ఇంకోసారి కృతజ్ఞత చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా తండ్రి గారి అయినటువంటి స్వర్గీయ సర్పంచ్ ఎంఏకే జిలానీ గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి వారి అభిమానులకు, ఆత్మకూరు ప్రజలకి అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా నేను రెండే విషయాలు చెప్పదలుచుకోకుండా, గత 56 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఇంతగా ఆదరిస్తున్న ఆత్మకూరు ప్రజల రుణము మేము ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ ఆదర అభిమానాలు మా మీద కూడా ఈ విధంగానే చూపెట్టాలని ఆత్మకూరు ప్రజలను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత మోమిన్ జయలలిత గారు 16వ వర్ధంతి సందర్భంగా మన ఆత్మకూరులో మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ మోమిన్ కుటుంబం వారు మన ఆత్మకూరు మన మండలం అనుకోండి, టౌన్ అనుకోండి చాలా సేవ చేశారు. వాళ్ళ కుటుంబం యొక్క రుణం మేము ప్రజలం తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ మన జయలలిత గారు దాదాపు 20 ఏళ్ళు పరిపాలించారు. మోమిన్ సాహెబ్ గారు ఆయన 30 ఏళ్ళు, అలాగే మన సాజిద్ బాషా కూడా 5 ఏళ్ళు. వాళ్ళు పరిపాలించినప్పుడు ఎప్పుడే కానీ మన జయలలిత గారు మోటార్ రైలు తీసుకొని ప్రతి గేర్లో తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి అని చెప్పి ప్రతిదీ పని చేయించుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆయన పరిపాలించినారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం యొక్క హక్కు, వాళ్ళకు పరిపాలించే హక్కు ఉంది కాబట్టి వాళ్ళకు మన ఆత్మకూరులో ఉండే ప్రజలు నియమించినారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదే కానీ అన్ని కులాలు, మతాలు అనేది, పార్టీలు అనకుండా ప్రతి ఒక్కరిని సేవాగుణంతో పుణ్యం కావాలి, అందరూ బాగుండాలి అని మనస్తత్వంతో వాళ్ళు పనులు చేసినారు కాబట్టి వాళ్లకు సేవలు వచ్చేసాయి. సందర్భంగా వచ్చిన రైతు సోదరులకు, అభిమానులకు, దిగువంత నేత మన ఎంఏకే జిలానీ సర్పంచ్ గారు 16వ వర్ధంతి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన చేసిన సేవలు ఈ ఆత్మకూరు సర్పంచ్గా ఎవరు మరవలేనిది. ఆయన పేదల పట్ల చాలా అభిమానంతో, ప్రజల పట్ల కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తి. ఒక ఆత్మకూరు పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన మన సర్పంచ్ దివంగత జయలాని గారు. ఆయన రుణము ఈ ఆత్మకూరు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారు ఆయనకు. ఆయన ఆశీస్సులు అందరి మీద ఉండి మనమంతా ఈ బాటలో నడుస్తున్నామంటే ఆయన ఆశీస్సులతోనే మేము కానీ కొంతమంది కౌన్సిలర్లుగా ఆత్మకూరు పట్టణాన్ని వెళ్తున్నాము. కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం చేసిన సేవలు, పేదల పట్ల అభిమానము, ప్రజల పట్ల ఆయనకు ఎన్నడూ ఉంటాయి. ఆయన వ్యక్తిగతంగా పారిశుద్ధ్య పరంగా వర్కర్లు ఇలా పనిచేస్తున్నారంటే ఆయన ఆశీస్సులే. ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉన్నారు.
ఆయన సేవలు ఎవరు మరవలేరు. ఎన్నేళ్లు గడిపినా కానీ ఆయన మరవలేని ఆసక్తికరంగానే ఉంది. ఆయన ఉన్నారనే మనలో మన వెంబడి ఉన్నారనే ఇది వ్యక్తి భావంతో నడుస్తున్నాము. ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీ దివంగత సర్పంచ్ మొమిన్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయన బంధుమిత్రులు కావచ్చు, ఆయన శ్రేయోభిలాషులు కావచ్చు, ఆయన తోటి నచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ ఒక పెద్ద ఎత్తున వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేక క్యాన్సర్ బారిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ కంప్లీట్లీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆయనకి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సరే అని ఆత్మకూరు తీసుకుని రావడం జరిగింది. ఆత్మకూరు తీసుకొని వచ్చినాక ఇంట్లో కూర్చొని బయటికి నేను పబ్లిక్ సర్వీస్ చేయాలా, నేను ప్రజల్లోకి పోవాలా, ప్రజల్లో నేరుగా సర్పంచ్గా ఓట్లేసి గెలిపించినారు కాబట్టి నాకు ఆరోగ్యం కన్నా ప్రజల సేవనే ముఖ్యమని చెప్పి ప్రజల్లోకి పోయి కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరిగింది. అలాంటి గొప్ప నాయకుడికి నేను మనవడిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అవి చపాతీ చేస్తున్నాం మేము.